హలో హాయ్ అందరికి. ఇవాళ మనమైతే గోవా దగ్గర ఉన్న అగూడా ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది గోవాలో వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటది చూడడానికి అయితే. ఫ్రెండ్స్ తోటైనా ఫ్యామిలీ తోటైనా ఫోటోలు దిగడానికి ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. ఈ ఫోర్ట్ వచ్చేసి రెండు విధాలుగా అయితే విభజించబడింది. అప్పర్ అగూడా అండ్ అలాగే లోయర్ అగూడా అని అయితే పిలుస్తారు. మనం ఇప్పుడు చూస్తున్నది అప్పర్ అగూడా. ఇది వచ్చేసి పోర్చుగల్ కాలం నాటి నిర్మాణం అన్నమాట. సో అప్పటి సాంస్కృతిక కట్టడం ఇది. బ్రిటిష్ వారు ఈ కోటని అంటే వాళ్ళకి అనుగుణంగా అంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా దీన్ని వాడేవారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదంటే ఈ లైట్ హౌస్ అన్నమాట. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ లైట్ హౌస్ ఏదైతే ఉందో చాలా అందంగా ఉంటది. అండ్ అప్పట్లో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇది ఒక గైడెన్స్ లాగా అయితే ఉండేది అనమాట. ఇక్కడ ఇచ్చే సిగ్నల్ ని బట్టి వాళ్ళు అంచనా వేసుకొని ఇచ్చేవారు వారు అనమాట. అండ్ తర్వాత కాలానుగుణంగా ఈ కోటని వాళ్ళ ఆయుధాలను దాపెట్టుకునేలాగైతే వాడారు. అలాగే ఇక్కడ ఒక జైలు కూడా ఉందన్నమాట. బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతారో అప్పటి వాళ్ళని ఇక్కడ బంధించేవారు. అలా ఎన్నో చరిత్రలు కలిగిన ఈ కట్టడాన్ని మనం చూడాలంటే లక్ అనేది కూడా ఉండాలి. చాలా బాగుంటది. అప్పట్లో ఎవరైతే దూరపు నుంచి ప్రయాణం చేసి వచ్చేవారు ఇక్కడ వాళ్ళు స్టే కూడా చేసేవారు. సో ఇలా వాళ్ళ నీడ్స్ కి వాళ్ళకి ఎలా కావాలో అలా దీన్ని వాళ్ళైతే యూజ్ చేసుకున్నారు. ఇక అంతేకాకుండా ఈ కోటని శత్రువుల నుంచి రక్షించుకునేలాగా పెద్ద పెద్ద వాల్స్ అయితే కంచు కోటలాగా వీళ్ళు నిర్మించుకున్నారు. అసలు ఈ కోటకి అగుడా అని పేరు ఎందుకు వచ్చిందంటే అగుడా ఫోర్ట్ అనే దానికి అసలు అర్థం ఏంటంటే ఫ్రెష్ వాటర్. ముఖ్యంగా ఈ కోట 1612లో డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం అయితే కట్టించారు. ఈ లైట్ హౌస్ ఏదైతే ఉందో అది 7 నిమిషాలకు ఒకసారి కాంతిని విడుదల చేయడానికి ఉపయోగించేవారు. ముఖ్యంగా ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఫొటోస్ దిగడానికి అయితే చాలా చూడడానికి ఒక లవ్లీ అండ్ హిస్టారికల్ ప్లేస్ చాలా బాగుంటది. ఇలాంటివి మనము ఖచ్చితంగా విజిట్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఒకసారి మనం దీన్ని చూస్తే ఆ వచ్చే సంతోషం ముందర ఏది పనికిరాదు. అండ్ తెలియని వారికి ఇది గనక మనం చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఒక నాలెడ్జ్ అన్నమాట. మీరు కూడా ఒకవేళ గోవా గనక విజిట్ అయితే ఈ ఫోర్ట్ ని ఈ హిస్టారికల్ ఫోర్ట్ అగుడా ఫోర్ట్ ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్లాన్ లో అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటది. ఫొటోస్ అయినా మీరు తీసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటది. వ్యూ అయితే మనకి పైనుంచి అంతా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కోట లోపల ఒక మంచినీటి ట్యాంక్ ఉండేది. ఇది అక్కడికి వచ్చే నౌకలకు నీటి సరఫరాను అందించేది. దీని వలన ఈ కోటకి అగూడా అని పేరు వచ్చింది. అగూడా అంటే పోర్చుగల్ భాషలో నీరు అనే అర్థం అయితే వస్తుంది. ఓడలో ప్రయాణిస్తున్న సిబ్బంది మంచినీటిని నింపుకోవడానికి తరచూ ఇక్కడికి వచ్చి ఆగేవారు. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో తోటైతే మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై హింద్.